అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ స్వప్న శ్రీనాథ్, ఫర్టిలిటీ కన్సల్టెంట్, కోమలి ఫర్టిలిటీ సెంటర్, గుంటూరు. సో ఎవ్రీ ఇయర్ మనము ఈ సెప్టెంబర్ మంత్ని పీసీఓడి అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటాం. సో అసలు ఈ పీసీఓడి అంటే ఏంటి, దీన్ని ఎలా గుర్తిస్తారు, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకుందాం. సో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. ఇది ఒక 100 మంది గర్ల్స్లో 5 to 10% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ సఫరింగ్ విత్ దిస్ పీసీఓడి అనమాట. సో అంటే ఇది ఏ ఏజ్ గ్రూప్లో స్టార్ట్ అవుతుంది అంటే 18 ఇయర్స్ అమ్మాయి నుంచి మనం 40 ఇయర్స్ లేడీస్ వరకు కూడా చూస్తాం. సో అంటే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ అమ్మాయి నుంచి 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్, ఎనీ ఏజ్ గ్రూప్ వీ కెన్ సీ దిస్. అండ్ ఇది పీసీఓడి ప్రాబ్లం అనేది మదర్కి ఉంటే నాకు వస్తుందా, ఈజ్ ఇట్ హెరిటబుల్ అనేది కూడా చాలా కామన్గా డౌట్ ఉంటుంది. సో ఖచ్చితంగా మన మదర్కి కానీ మన సిస్టర్కి కానీ ఉంటే మనకు వచ్చే అవకాశం కూడా డెఫినెట్గా నార్మల్ పర్సన్ కంటే మనకి ఎక్కువగానే ఉంటుంది. సో ఇఫ్ యువర్ సిస్టర్ ఈజ్ ఆల్సో సఫరింగ్ విత్ పీసీఓడి, మనం కూడా వెళ్ళి చెకప్ చేయించుకోవడం చాలా బెటర్ అనమాట. సో వాట్ ఈస్ దిస్ పీసీఓడి అంటే ఎలా గుర్తిస్తాము అంటే, మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నా ఉంటాయి, లేదా స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో అండాశయంలో నీటి బుడగలు లేదా నీటి తిత్తులు అని చెప్తారు. అండ్ హార్మోన్స్, ఆండ్రోజన్స్ అనేవి హార్మోన్స్ అనమాట. అది బ్లడ్ టెస్ట్లో మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా అని టెస్ట్ చేస్తారు. లేదా మీకు క్లినికల్ సిమ్టమ్స్ అంటే ఎలా ఉంటాయంటే హెయిర్ లాస్, ఎస్పెషలీ ఫ్రాంటల్ బాల్డింగ్ అంటారు, ఆ హెయిర్ లాస్ ఎక్కువ అవటం కానీ, తర్వాత పింపుల్స్ అండ్ ఆయిలీ స్కిన్ కానీ, అన్వాంటెడ్ హెయిర్ అంటే చిన్న చిన్న గడ్డలు మీసాల్లాగా రావటము, లేదా ఇంకా మీకు అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కడైనా ఆల్ ఓవర్ ద బాడీ కూడా యూ కెన్ సీ ద అన్వాంటెడ్ హెయిర్. సో ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా యూ షుడ్ చెక్ ఫర్ యువర్ పీసీఓడి ప్రాబ్లం అనమాట. ఇంకా అదర్ ఇష్యూస్ ఏముంటాయి అంటే ఇన్ఫర్టిలిటీ. ఎందుకు పీసీఓడి అనే సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అండం ఉత్పత్తి అనేది జరగదు. సో అండం ఉత్పత్తి అవ్వకపోవటం వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది అనమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న, ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న, వెయిట్ గెయిన్, ఈ మధ్య కాలంలో ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉన్నారు అనుకోండి, డెఫినెట్గా యూ హ్యావ్ టు గో అండ్ చెక్ ఫర్ పీసీఓడి ఇష్యూ. సో ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట పీసీఓడి. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? చాలామంది ఏమనుకుంటారంటే మెడిసిన్స్ వాడితే పీసీఓడి పోతుందా, సర్జరీ చేయించుకుంటే పీసీఓడి పోతుందా అని చెప్పి చాలా డైలమాలో ఉంటారు. సి దెర్ ఇస్ నో పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ పీసీఓడి. పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏం లేదు. బట్ మీరు మెడిసిన్స్ వాడే కొద్దీ కంట్రోల్ అవుతుంది పీసీఓడి. వన్స్ యూ స్టాప్ మెడిసిన్స్, మళ్ళీ పీసీఓడి ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఈజ్ వెయిట్ లాస్ అండ్ అడిక్వేట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ డైట్. ఇఫ్ యూ ఫాలో దీస్ 3 స్టెప్స్ మనకి ఖచ్చితంగా పీసీఓడిని కంట్రోల్లో పెట్టచ్చు. చాలామంది లాప్రోస్కోపీ చేయించుకుంటాను మేడం, నీటి బుడగలు కరిగిపోతాయి అని చెప్తారు. సి లాప్రోస్కోపీ ఈజ్ వన్ ఆఫ్ ద టెంపరీ ట్రీట్మెంట్స్. అంటే లాప్రోస్కోపీ ఏం చేస్తామంటే లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటాము. అంటే ఓవరీ మీద 3-4 హోల్స్ చేస్తామన్నమాట. ఈ పంక్చరింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ అనేవి కంట్రోల్ అయిపోయి వితిన్ 3 to 6 monthsలోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. దాన్ని లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటారు. సో దిస్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. అంటే నేను లాప్రోస్కోపీ చేయించుకున్నాను కదండి, అవి కరిగిపోయినాయి అనుకున్నాను, మళ్ళీ వచ్చాయి నీటి బుడగలు అని చెప్పి చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో లాప్రోస్కోపీ ఈజ్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. ఈవెన్ మెడిసిన్స్ వాడానండి అప్పుడు పీసీఓడి కంట్రోల్ అవ్వడానికి, మళ్ళీ వచ్చాయా పీసీఓడి అని చెప్పేసి అడుగుతుంటారు. సో దెర్ ఈజ్ నో పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ పీసీఓడి. ఇట్స్ ఎ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. సిమ్టమాటిక్ అంటే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇస్తాను, మీకు ఇన్ఫర్టిలిటీ ఉంటే కనుక దానికి అంటే ప్రెగ్నెన్సీ అందుకోవడానికి ట్రీట్మెంట్. వెయిట్ గెయిన్ ఉన్నారు, సో వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వడానికి మెట్ఫార్మిన్ అని చెప్పేసి ఇంకా కొన్ని మెడికేషన్స్ యాడ్ చేస్తాం. సో ఇట్ ఈస్ బేసికలీ ఎ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంతేగాని దెర్ ఇస్ నో పర్మనెంట్ సొల్యూషన్. యాజ్ ఐ టోల్డ్ యూ, వెయిట్ లాస్ అండ్ గుడ్ డైట్ ఇస్ ద కీ అనమాట. గుడ్ డైట్ అంటే ఏంటి? ఎక్కువ శాతం ప్రోటీన్ ఫుడ్ తీసుకోమని చెప్తాము. కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి, లైక్ రైస్ ఐటమ్స్ని తగ్గించాలి. ప్రోటీన్ ఫుడ్స్ అంటే ఫిష్, ఎగ్స్, నట్స్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ప్లీజ్ అవాయిడ్ ఆల్ దిస్ ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అని, కేక్స్, పేస్ట్రీస్, ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్వీటీ ఫుడ్స్ని కంట్రోల్ చేయాలి. డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతే కనుక ఖచ్చితంగా యూ విల్ సీ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ సెల్ఫ్. సో మరి ప్రెగ్నెన్సీకి అంటే పీసీఓడి ప్రాబ్లం ఉంటే నాకు ప్రెగ్నెన్సీ రాదా అంటే నో, ఇట్స్ నథింగ్ లైక్ దట్. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా కన్సీవ్ అవ్వచ్చు. సో దాంట్లో కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓవులేషన్ ఇండక్షన్ అంటారు, అంటే మెడిసిన్స్ నుంచి ఐయుఐ లేదా ఐవీఎఫ్ ఇలాంటి పద్ధతుల ద్వారా యూ కెన్ బికమ్ ప్రెగ్నెంట్. సో ప్లీజ్ నో అబౌట్ దిస్ పీసీఓడి డెఫినెట్గా. ఎందుకంటే చాలామంది గర్ల్స్లో ఈ మధ్య కాలంలో పీసీఓడి అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్. అంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతున్నాము, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవుతున్నాయి, ఎక్కువగా సెడెంటరీగా ఉంటున్నాం, ఎక్సర్సైజ్ తగ్గిపోయి సిట్టింగ్ జాబ్.
ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. సో దీనివల్ల ఏమవుతుందంటే పీసీఓడి ఇష్యూ అనేది కూడా పెరిగిపోతుంది. సో మీ అందరు కూడా ఈ సెప్టెంబర్ మంత్ అనేది పీసీఓడి అవేర్నెస్ మంత్గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈచ్ వన్ ఆఫ్ యూ షుడ్ నో కంపల్సరీ అబౌట్ పీసీఓడి. అసలు పీసీఓడి అంటే ఏంటి, దానివల్ల సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలగాలి. ప్లీజ్ నో అబౌట్ దిస్ అండ్ మెయింటైన్ యువర్ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ.